వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. వారణాసి మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తయారవుతున్నటువంటి సినిమా 2027 ఏప్రిల్ 7వ తేదీ షెడ్యూల్ ప్రకారం విడుదల కావాల్సినటువంటి సినిమా. మరి ఆ సినిమా సంబంధించి 5, 6 రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ఒక ప్రచారం జరుగుతా ఉంది. అది ఈ సినిమా సింగిల్ పార్ట్ మూవీగా కాకుండా 2 భాగాల సినిమాగా విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి. రాజమౌళి చాలా స్పష్టంగా తన ఇంటర్వ్యూల్లో అంటే హాలీవుడ్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఇది సింగిల్ పార్ట్ మూవే. దీనికి సీక్వెల్స్ అనేవి ఉండవు అని చెప్పేసి చెప్పారు. అయితే గతంలో ఆయన రూపొందించినటువంటి 'బాహుబలి' సినిమాని ఎట్లయితే 2 భాగాలుగా మన ముందుకు తీసుకొచ్చారో, అదే తీరులో ఇప్పుడు 'వారణాసిని' కూడా ఆయన 2 భాగాలుగా మన ముందుకి 'వారణాసిని' తీసుకొస్తారు అని చాలా బలంగా ఒక వేవ్ లాగా నడుస్తూ ఉంది. చాలామంది దాన్ని కొట్టిపారేస్తున్నారు. ఇదంతా కూడా కేవలం ఎవరో సృష్టించినటువంటి స్పెక్యులేషన్ అని చెప్పేసి. అందుకని చాలామంది దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. కానీ అది రోజు రోజుకి ఆ ప్రచారం అనేది మరింత విస్తృతమవుతూ వస్తూ ఉంది. దీనికి ప్రధానంగా ఒక కారణం కనిపిస్తుంది. 'ధురంధర్' అనేటువంటి సినిమాని 2 భాగాలుగా రిలీజ్ చేసి, ఆ నిర్మాతలు గానీ, దర్శకుడు కానీ, హీరో కానీ ఏ స్థాయిలో ప్రయోజనాన్ని పొందారో ఇప్పుడు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. నిజానికి 'ధురంధర్ 2' అనేదొచ్చింది. 'ధురంధర్ 2' అనేది సీక్వెల్ కాదు. ఒకే సినిమాని 2 భాగాలుగా కట్ చేసి, ఒక సినిమాని డిసెంబర్‌లో రిలీజ్ చేశారు. మళ్ళీ 3 నెలల తర్వాత రెండో భాగాన్ని విడుదల చేశారు. మొదటి భాగాన్ని సూపర్ హిట్ అయింది. అది 2025లోనే అత్యధిక వసూళ్లు సాధించినటువంటి భారతీయ సినిమాగా నిలిచింది. మరి దానికి సెకండ్ పార్ట్ అయినటువంటి 'ధురంధర్ ద రివెంజ్' అనేది దానికి మించి కేవలం 11 రోజుల్లోనే మొదటి సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ని దాటేసేసి, సో ఇప్పుడు ఓవరాల్‌గానే 4వ పొజిషన్‌లోకొచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించినటువంటి భారతీయ సినిమాల్లో 4థ్ ప్లేస్‌కొచ్చేసింది 'ధురంధర్ 2'. మరి అలాంటి సినిమా అంటే దానికంటే ముందు కేవలం 'దంగల్', 'బాహుబలి 2', 'పుష్ప 2' ఈ 3 సినిమాలు మాత్రమే ఉన్నాయి. అతి త్వరలో వీటన్నిటిని గూడా మొదట 'పుష్ప 2'ని ఆ తర్వాత 'బాహుబలి 2'ను దాటేసి 2000 కోట్ల రూపాయల గ్రాస్‌ను సాధించినటువంటి ఏకైక భారతీయ చిత్రమైనటువంటి 'దంగల్‌ని' చేరుకోవటానికి అది దూసుకుపోతా ఉంది. మరి అది చూసినందువల్లే ఎలా ఉంటుంది ఇంపాక్టు? 'వారణాసిని' కూడా అలా 2 భాగాలుగా విడుదల చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈవెన్ అభిమానుల నుంచి ఒక డిమాండ్ అనేది వస్తూ ఉండటం సోషల్ మీడియాలో మనం చూడొచ్చు. సో, ఇంతకీ అది ఒకటి. ఇంకొక రీజన్ కూడా ఉంది. మనకి తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాకి రాజమౌళి బృందం ఓటీటీ డీల్ ఏదైతే నెట్‌ఫ్లిక్స్ తోటి నెగోషియేషన్స్ జరుపుతున్నారో, అక్కడ రాజమౌళి బృందం కోట్ చేస్తున్న ఫిగర్‌కి, అలాగే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు చెప్తున్నటువంటి ఫిగర్‌కి, వాళ్ళిస్తామంటున్న ఫిగర్‌కి సంబంధం లేదు. వీళ్ళు చాలా ఎక్కువ కోట్ చేస్తున్నారు. అంత ఇవ్వటానికి నెట్‌ఫ్లిక్స్ సుముఖంగా లేదు. ఈవెన్ అమెజాన్ ప్రైమ్ కూడా అంత అమౌంట్ ఇవ్వటానికి సుముఖంగా లేదు అని చెప్పేసి ఇప్పుడు ఒక ప్రచారం అయితే జోరుగా నడుస్తోంది. ఎందుకని అంత డిఫరెన్స్ కనిపిస్తుంది? 'వారణాసి' లాంటి మోస్ట్ హైప్డ్ మూవీకి నిజానికి ఓటీటీ సంస్థలు ఖచ్చితంగా దానికి దగ్గరగా అయినా సరే వీళ్ళు చెప్తున్నటువంటి నంబర్‌కి కాస్త దగ్గరగా అయినా సరే మేము ఇంత ఇస్తామని చెప్పి రావాలి కానీ, చాలా హ్యూజ్ డిఫరెన్స్ అనేది కనిపిస్తా ఉంది. వీళ్ళు అడుగుతున్న ఫిగర్‌కి, వాళ్ళు ఇస్తామన్న ఫిగర్‌కి అసలు మ్యాచ్ కావట్లేదు అనేది. ఇది చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి విషయం. సో, అందుగురించి 2 భాగాలుగా ఈ సినిమాను గనక విడుదల చేస్తే, అటు ఓటీటీ డీల్ కూడా 2 సినిమాలు కాబట్టి అది సాటిస్ఫాక్టరీగా ఉంటుంది ఆ డీలు అని చెప్పేసి ఇప్పుడు బాగా వినిపిస్తూ ఉంది. మరి దీన్ని కన్సిడర్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. రాజమౌళి బృందం దీన్ని కూడా కన్సిడర్ చేసి 2 భాగాలుగా అయితే మరి వర్కౌట్ అవుతుందా? అలా గనక మనం చేస్తే ఏ రీతిలో ఈ సినిమాను మనం కమర్షియల్‌గా వర్కౌట్ చేసుకోవచ్చు. లాభాలు అందుకోవచ్చు. ఒక పార్ట్‌గా రిలీజ్ చేసేదానికంటే 2 పార్ట్‌లుగా విడుదల చేస్తే ఖచ్చితంగా ఆర్థికంగా ఈ సినిమా 'వారణాసి' అనేది లాభాలని అందిస్తుంది. మంచి లాభాల్ని మేకర్స్‌కి కానీ, డిస్ట్రిబ్యూటర్స్‌కి కానీ. సో, దీని మీద ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ పెడతారో ఆ స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా లాభాలు పంచే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ట్రేడ్ నిపుణులు.
మరి ఆ రకంగా చూస్తే రాజమౌళి ఏం చేస్తారు? 2 భాగాలుగా ఆ సినిమాని విడుదల చేసేందుకు దానికి తగ్గట్లుగా ఆయన ఈ సినిమా షూటింగ్ జరుపుతారా? అంటే ఎంత ఎక్కువ ఫుటేజ్ కనీసం ఒక్కొక్క భాగం 2:30 గంటలకు మించి ఉండాలి. ఇవాళ చూస్తే చాలా సినిమాలు మీన్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యి దేశంలోనే అత్యధిక వసూలు సాధించినటువంటి సినిమాలు చూస్తే అన్నీ కూడా 3 గంటల పైగా డ్యూరేషన్ ఉన్నటువంటి సినిమాలే కనిపిస్తూ ఉంటాయి. 'యానిమల్' చూసుకున్నా అట్లాగే ఉంది. 'ధురంధర్' చూసుకున్నా అలాగే ఉంది. 'బాహుబలి 2' చూసుకున్నా అలాగే ఉంది. 'ట్రిపుల్ ఆర్' పరిస్థితి అంతే. 'ధురంధర్ 2' పరిస్థితి అంతే. ఇవన్నీ కూడా 3 గంటల పైగా నిడివి ఉన్నటువంటి సినిమాలు. సో, ఇవే అత్యధిక వసూళ్లు సాధించినటువంటి భారతీయ చిత్రాలుగా నిలుస్తూ ఉన్నాయి. సో, అందువల్ల మోర్ దాన్ కనీసం 2½ అవర్ అయినా సరే ఒక్కొక్క సినిమాని గనక విడుదల చేస్తే సో, అది ఖచ్చితంగా ఆ సినిమాకి 'వారణాసికి' బెనిఫిట్ అవుతుంది ఫైనాన్షియల్‌గా అనేటువంటి మాట ఒకటి బలంగా వినిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే సెప్టెంబర్‌లోగా ఈ సినిమా షూటింగు పూర్తవుతుంది. నిజానికి ఇంకా ముందే పూర్తవ్వాలి. సో, ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల రీత్యా సో, సెప్టెంబర్ గూడా కాదు. ఈ సంవత్సరాంతం వరకు కూడా ఈ సినిమా షూటింగ్‌ని నిర్వహిస్తారు. సో, యాజ్ ఇట్ ఈస్‌గా ఏదైతే ఏప్రిల్ 7థ్ రిలీజ్ అనుకున్నారో, అప్పుడు మొదటి భాగాన్ని విడుదల చేసి, ఇప్పుడు 'ధురంధర్' ఎలా అయితే 3 నెలల గ్యాప్‌తో 2 సినిమాలు రిలీజ్ అయిపోయాయో, అట్లాగే 3 లేదా 4 నెలల గ్యాప్ తోటి అంటే ఏప్రిల్ ఒక భాగం రిలీజ్ అయితే ఫస్ట్ పార్ట్. ఆ తర్వాత 3 నెలలకి అంటే జులైలోనో లేకపోతే ఆగస్ట్‌లో పెట్టుకుంటే 4 నెలల గ్యాప్ అనేదొస్తది. సో, ఆ ఇండిపెండెన్స్ టైమ్‌కో గనక విడుదల చేస్తే ఖచ్చితంగా సినిమాకి బెనిఫిట్ అవుతది. ఒకదాని మించి ఒకటి ఏదైతే తను అప్పుడు 'బాహుబలితోటి' ఒక ప్రయోగం చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడో రాజమౌళి, ఇప్పుడు అదే తీరులో, అదే ఫార్మాట్‌లో వచ్చినటువంటి 'ధురంధర్ 2' కూడా హిట్ అయింది గదా! ఇప్పుడు మరి ఇది కూడా గనక ఆ ఫార్మాట్‌లో గనక విడుదల చేస్తే ఖచ్చితంగా 'వారణాసి' అనేది సూపర్ డూపర్ హిట్ అయ్యి ఒక ఫ్రాంచైజీగా ఖచ్చితంగా అందరికీ కూడా ఆర్థిక ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. మంచి లాభాలు అందిస్తుంది అని చెప్పేసి ఏదైతే విశ్లేషకులు చెప్తూ ఉన్నారో, నిపుణులు భావిస్తూ ఉన్నారో, మరి దానికి అనుగుణంగా రాజమౌళి తన ప్లాన్‌ని మార్చుకొని మరి ఆ మేరకు సినిమా కథని ఎక్స్‌టెండ్ చేసి, సన్నివేశాన్ని ఎక్స్‌టెండ్ చేసి చేస్తాడా? అందుకు తగ్గట్లుగా షూటింగ్ జరుపుతారా? లేదా? అనేది మనకి అతి కొద్ది రోజుల్లో తెలుస్తుంది. సో, ప్రస్తుతానికైతే సమ్మర్ సీజన్ నడుస్తుంది గాబట్టి, సమ్మర్‌లో సాధారణంగా మహేష్ బాబు వెకేషన్స్‌లో తన సమయాన్ని గడుపుతూ ఉంటాడు గాబట్టి, ఈసారి కూడా ఆయన 1 గాదు 2 వెకేషన్స్‌ని ప్లాన్ జేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈవెన్ రాజమౌళి ఆయన కుటుంబం కూడా వెకేషన్‌కి వెళ్ళడానికి సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తుంది. సో, అది అయిన తర్వాత వాడు మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా సో, ఈ సినిమాకి సంబంధించి ఎలా చేయాలి? ఏంటి? 2 భాగాలుగా ఈ సినిమాని రిలీజ్ చేద్దామా? వద్దా? అనే దాని మీద ఒక క్లారిటీకొచ్చి, ఆ ప్రకారం షూటింగ్ జరుపుతారని జెప్పేసి మనకు సమాచారం అందుతుంది. మరి చూద్దాం 'జక్కన్న' ఆయన బృందం ఏం చేస్తారో లెట్ అస్ వెయిట్ అండ్ సీ.